హాయ్ ఫ్రెండ్స్, మనం రాజీవ్ యువకర్ణలో ఈబీసీ వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ లాస్ట్ 2 days నుంచి అవైలబుల్లో ఉంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ మన రాజీవ్ యువకర్ణ వెబ్సైట్లోకి వెళ్ళాక లాస్ట్లో ఈబీసీ రిజిస్ట్రేషన్ ఫర్ క్లిక్ అని ఉంటుంది, అందులో క్లిక్ చేయండి. చేశాక మీకు సంబంధించిన డేటా అంతా ఫిల్ చేయండి. ఇలా క్లిక్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, గో. ఇక్కడ మీకు చూపించాల్సిన డిస్టిక్, నా డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట కాబట్టి నేను సిద్దిపేట పెడుతున్నాను. మీరు ఏ డిస్టిక్కి తగ్గ పెట్టుకోండి. మా విలేజ్ వచ్చి జక్కాపూర్ అని పెడుతున్నాను. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఇచ్చాడు అంబిషన్ నివాసం అనేది కూడా, ఇవన్నీ 2 ఆప్షన్లు ఇచ్చాడు. అది అవసరం లేదు మనకు, ఇక్కడ ఏం రావట్లేదు. తర్వాత వచ్చేసి ఇలా యూనిట్ విలువ అని అడుగుతున్నాడు. మీకు ఎంత కావాలి? 1 lakh అంటే 1 lakh పెట్టుకోండి, 3 lakhs అయితే 3 lakhs పెట్టుకోండి, 4 lakhs అయితే 4 lakhs అని పెట్టుకోండి. నేను 3 lakhs అని పెడుతున్నాను. అప్పుడు నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు సబ్సిడీ వచ్చేసి 2,10,000 అండ్ మీరు లోన్ పే చేయాల్సింది 90,000. ఒకవేళ మీకు శాంక్షన్ అయితే మీకు కట్టాల్సింది ఇంత ఉంటుంది. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అనేది మీకు సరౌండింగ్స్లో ఉన్న బ్యాంక్స్ వస్తుంది. నేను మా ఊరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఆ బ్యాంకులలో ఏది మీకు అవైలబిలిటీ ఉంటే అది చేసుకోండి. ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ తండ్రి పేరు, శారీరకంగా మామూలుగా వికలాంగులు అయితే వికలాంగులు, లేదంటే లేదు. తర్వాత స్త్రీ, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ రూరల్, అర్బన్ ఇచ్చారు. రూరల్ అంటేనేమో గ్రామీణ, అర్బన్ అంటే పట్టణం. ఇది ఎలా అయిపోయాక నెక్స్ట్ ఏం వచ్చింది అంటే క్యాస్ట్. మీరు క్యాస్ట్ అనేది ఇక్కడ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఈబీసీ ఈడబ్ల్యూఎస్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 డిఫరెంట్ క్యాస్ట్ ఇచ్చాడు. ఒకటి బ్రాహ్మణ, కమ్మ, కర్మణం, రెడ్డి, వైశ్య, వెల్మ ఇలా ఇచ్చాడు. నేను వైశ్య అని పెట్టేస్తున్నాను. ఓకే. విద్యార్హత మీరు ఏదైతే అది పెట్టేయండి. ఎస్ఎస్సి, ఇంటర్ ఏది పెట్టినా ఏం కాదు. ఓకేనా? మీ సేవ డేట్ ఆఫ్ బర్త్, మీ సేవది ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు ఇన్కమ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇవి 2 అప్లై చేసుకున్నాక మీరు ఇది పూర్తిగా యాన్యువల్గా మొత్తం క్లోజ్ చేయాలి. మీరు గ్రామీణ అయితే 1,50,000 ఇన్కమ్ ఉండాలి. అదే ఏదైనా సిటీ అయితే మాత్రం 2 lakhs లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా అయితేనే మీ అప్లికేషన్ టోటల్గా ఫిల్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఇంటి అడ్రస్ అవుతుంది. అడ్రస్ ఇచ్చాక మీ ఫోటో అండ్ పాన్ కార్డ్ ఈ రెండింటిని మనం అప్లోడ్ చేయాలి. చేశాక సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ మీద 2 క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ అని కొట్టండి. ప్రివ్యూ ఓకే అంతా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు సేవ్ అండ్ సెండ్ అని కొట్టండి. ఆటోమేటిక్ అప్లికేషన్ సెండ్ అయిపోతుంది. మీరు అప్లికేషన్ సక్సెస్ అని వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇన్కమ్ అండ్ ఈబీసీ సర్టిఫికేట్ని మీరు అప్లై చేసుకొని దీన్ని చేసుకోండి. ఎందుకంటే మనకు ఓన్లీ April 5th వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మనకు చాలా తక్కువ టైం ఉంది ఈబీసీకి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. అప్లై చేసుకోండి. మనలో ఎంతమందికి వస్తుందో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.